పండితుడి విలువ. చందనపుర గ్రామంలో కుశలుడనే పండితుడుండేవాడు. ఆ గ్రామంలో శ్రమజీవులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నందువల్ల ఆయన పాండిత్యాన్ని గుర్తించే వాళ్ళెవ్వరూ లేకపోయారు. అందువల్ల కుశలుడికి కొన్నాళ్లకు రోజు గడవడమే కష్టమైంది. మరే పని చేయలేని కుశలుడు ధన సహాయం కోసం రాజును కలుసుకోవాలని రాజధాని చేరుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కుశలుడికి రాజదర్శనం కాలేదు. ఆ సమయంలో అదృష్టవశాత్తు ఆయనకు చతురుడు తటస్థపడ్డాడు. చతురుడిది కూడా చందనపుర గ్రామమే. వాడు కుశలుడు చిన్ననాటి స్నేహితులు. కష్టపడి పని చేయలేక, వర్తకం చేయడం ఇష్టం లేక వాడు 10 ఏళ్ల క్రితం గ్రామం విడిచి రాజధాని చేరుకున్నాడు. వాడికి నలుగురిని మంచి చేసుకోవడం వెన్నతో పెట్టిన విద్య. ఆ విధంగా వాడు రాజు కొలువులో ఉద్యోగం సంపాదించడమే కాక క్రమంగా రాజుకు దగ్గర కూడా అయ్యాడు. వాడు కుశలుడి విషయం తెలుసుకొని, నేను నీకు రాజదర్శనం కలిగిస్తాను, కానీ ఆయన్ని మెప్పించడం మాత్రం నీ వంతు అని అన్నాడు. కుశలుడు సరేనన్నాడు. మరునాడే కుశలుడికి రాజదర్శనం అయింది. రాజు కుశలుడి పాండిత్యానికి అబ్బురపడి తన ఆస్థానంలో ఉండిపోమ్మన్నాడు. అందుకు కుశలుడు రాజుతో, మహారాజా, నాకు చందనపురం విడిచి రావాలని లేదు. తమరు ధన సహాయం చేస్తే అక్కడే కొంత పొలం కొనుక్కొని వ్యవసాయం చేయించుతూ బ్రతకాలని అనుకుంటున్నాను అని అన్నాడు. అది విన్న మహారాజు కుశలుడికి 50,000 వరహాలిచ్చి, నా వద్ద రాజనీతిపై పురాతన గ్రంథం ఒకటి ఉంది. చాణక్యుడి అర్థశాస్త్రంలో కూడా లేని విశేషాలెన్నో ఇందులో ఉన్నాయని అంటారు. అయితే అందులోని భాష నర్మగర్భంగా ఉండి ఆస్థాన పండితులెవ్వరూ సరైన వ్యాఖ్యానం చెప్పలేకపోతున్నారు. పండితులకే కాక సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ఆ గ్రంథాన్ని ఏడాదిలోగా తమరు వ్యాఖ్యానించి ఇస్తే తమకు మరొక 50,000 వరహాలిచ్చి సత్కరించగలను అని అన్నాడు. కుశలుడు ఆ గ్రంథాన్ని తీసుకొని చందనపురం వెళ్ళిపోయాడు. రాజు చతురుడి వద్ద కుశలుడినెంతగానో మెచ్చుకొని, నా కొలువులో చేరాక నువ్వు చేసిన పనుల్లో నన్నెక్కువగా సంతోషపెట్టిన విషయం కుశలుడి పరిచయమే అని అన్నాడు. ఆ తర్వాత ఆయన తరచుగా చతురుడి వద్ద కుశలుణ్ణి పొగుడుతూ ఉండేవాడు. చతురుడికిది ఇబ్బందిగా తోచింది. కుశలుడంటే రాజు ఇంతగా ఇష్టపడగలడని వాడు అనుకోలేదు. 10 ఏళ్లుగా రాజు కొలువు చేస్తున్నా రోజులు సుఖంగా గడిచిపోతున్నాయే తప్ప వాడి వద్ద డబ్బు ఎక్కువ నిలవలేదు. ఒక్క పూటలో 50,000 వరహాలు సంపాదించిన కుశలుడంటే వాడిలో అసూయ బయలుదేరింది. అందువల్ల వాడు తెలివిగా రాజు మనసులో కుశలుడి పట్ల విరక్తి కలిగించాలని, ప్రభు, నేను కుశలుణ్ణి తమకెప్పుడో పరిచయం చేసి ఉండేవాణ్ణి, కానీ చిన్నతనం నుంచి వాడు అహంకారి. రాజదర్శనానికి రమ్మంటే నిరాకరించేవాడు. ఇప్పుడు పూట గడవక మీ వద్దకు వచ్చాడు, కానీ కాస్త కడుపు నిండితే మళ్ళీ తమ దర్శనానికి రాడు అని వాడొక రోజున రాజుతో అన్నాడు. రాజు ఈ మాటలు విని చతురుడి వద్ద మళ్ళీ కుశలుడి ప్రస్తావన తీసుకురాలేదు. ఈ విధంగా 6 మాసాలు గడిచాయి. ఒక రోజున రాజు చతురుడితో, నేనిచ్చిన గ్రంథాన్ని కుశలుడెలా వ్యాఖ్యానిస్తున్నాడో తెలుసుకోవాలని ఉంది. ఒకసారి ఆయనకు కబురు పంపి రప్పించగలవా అని అడిగాడు. ఇదే మంచి అదుననుకున్నాడు చతురుడు. వాడు కుశలుడికి ఏ కబురు పంపకుండా 2 రోజుల అనంతరం రాజుని కలుసుకొని, ప్రభు, ఇప్పట్లో తనకు మిమ్మల్ని కలుసుకునేందుకు రావడం వీలు పడదన్నాడు కుశలుడు అని చెప్పాడు. అయితే చతురుడు అనుకున్నట్లు రాజు మండిపడలేదు. ఆయన వెంటనే, అవును, పొరపాటు నాదే. 1 ఏడాది వ్యవధి ఇచ్చాను. మధ్యలో పండితుడి ఏకాగ్రతను భంగం చేయడం నాకు తగని పని. నేనే ఆయన వద్దకు వెళ్ళి తీరిక సమయంలో ఆయన కృషి గురించి తెలుసుకోవడం న్యాయం. రేపే మనం చందనపురం వెళ్తున్నాం అని అన్నాడు. అలా చేస్తే తన బండారం బయటపడుతుందని భయపడిన చతురుడు, ప్రభు, నేనే స్వయంగా వెళ్ళి కుశలుణ్ణి ఒప్పించి తీసుకువస్తాను అని చెప్పి చందనపురానికి బయలుదేరాడు. వాడు కుశలుడి ఇంటికి వెళ్ళి ఆయనతో, నీ గొప్పతనం నాకిప్పుడు అర్థమైంది. నీ పాండిత్యానికి, రాజు నీ పట్ల గల అభిమానానికి అసూయపడి నా పీకల మీదకు తెచ్చుకున్నాను అని రాజుతో ఆడిన అబద్ధం గురించి చెప్పి, రాజుకు అసలు విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడుతుంది, నేను కారాగారం పాలవుతాను, నువ్వే నన్ను కాపాడాలి అని అన్నాడు. నేను నిన్ను కాపాడాలంటే ఒక్కటే మార్గం ఉంది. ఇప్పుడు కూడా నేను రాజదర్శనానికి రానన్నానని రాజుతో చెప్పు. ఆ విధంగా నీ మాట నిజమవుతుంది. రాజు నన్నేం చేస్తాడో చూద్దాం అని అన్నాడు కుశలుడు. చతురుడు మిత్రుడి విశాల హృదయాన్ని అర్థం చేసుకొని మరొకసారి తన తప్పులు మన్నించమని వేడుకొని
తిరుగు ప్రయాణమయ్యాడు. అయితే గ్రామ పొలిమేరల్లోనే వాడికి రాజుగారి రథం ఎదురయ్యింది. వాడు రాజుతో, ప్రభు, కుశలుడికి రాజధానికి వచ్చేందుకు తీరుబాటు లేదట, ఆ సంగతి తమకు చెప్పమన్నాడు. రాజు చిరునవ్వు నవ్వి, నీ మిత్రుడు అహంకారి కాదు, నేనప్పగించిన పనిని ఎంతో శ్రద్ధగా చేస్తున్నాడు, అందుకే కబురు చేస్తే మధ్యలో రానన్నాడు. నువ్వు వెళ్ళినా రానంటాడని నాకు ముందే తెలుసు, అందుకే నేను స్వయంగా వచ్చాను అని అన్నాడు. తర్వాత రాజు చందనపురంలో కొన్నాళ్ళుండి పండితుడి సాంగత్యంలో గడిపి తృప్తిగా రాజధానికి తిరిగి వెళ్ళాడు. జరిగినది చూసి చందనపురం గ్రామస్తులకు ఒక విషయం స్పష్టమైంది. చతురుడు వంటి వాళ్ళు ఏళ్ల తరబడి రాజు కొలువులో పనిచేసినా సొంత లాభం చూసుకోగలరు. కుశలుడు వంటి పండితుల వల్లనే గ్రామానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇది అర్థం కాగానే గ్రామస్తులు కుశలుడిని గౌరవించటమే కాక అప్పటి నుంచి కళలని ఆదరించడం అలవర్చుకున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియ స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.